మనం చదివినటువంటి భాగము చాలా పెద్ద భాగము అండ్ దాంట్లో చాలా విషయాలు రాయబడ్డాయి. వాటన్నిటిలోనికి ఈ రోజున ఈ ప్రసంగంలో నేను వెళ్ళను. కాకపోతే అక్కడ ప్రభు అయినటువంటి యేసు తన శిష్యులకు నేర్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశమును గురించి నాకున్నటువంటి సమయంలో నేను మీకు వాక్యమును ప్రకటించి ఆ తరువాత ప్రార్థించి వెళ్తాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళేవాడు. పట్టణాలకు వెళ్ళేవాడు, పల్లెలకు వెళ్ళేవాడు, అరణ్యానికి వెళ్ళేవాడు, కొండలకు వెళ్ళేవాడు. అలా ఆయన యొక్క పరిచర్య కొనసాగుతున్నప్పుడు ఆయన ద్వారా దేవుడు మరి బహుగా పరిచర్య జరిగించినప్పుడు ఆయనను ప్రజలు వెంబడించడం ప్రారంభించారు. లూకా సువార్త 25వ వచనంలో మీరు చూస్తే బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి అని రాయబడి ఉంది. యేసు ప్రభువును చాలా మంది వెంబడిస్తున్నారు. వెంబడించడానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అంటే, ఒకటి, కొంతమంది ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు అని ఆయనను వెంబడిస్తూ వచ్చారు. మరికొంతమంది ఆయన వారందరికీ కూడా ఉచితంగా రొట్టెలు పంచుతున్నాడు అని చెప్పి ఆయన్ని వెంబడించినటువంటి వారు ఉన్నారు. ఇంకొంతమంది రోమన్లు వారిని నానా కష్టాలకు గురి చేసి వారిని పాలిస్తున్నారు కనుక యేసును ఒకవేళ మనము రాజుగా చేసుకోగలిగితే రోమన్ల పీడ విరుగుడవుతుంది అని ఆయనను వెంబడించారు. మరికొంతమంది యేసును దేవుని కుమారుడిగా, నిజమైనటువంటి లోక రక్షకుడిగా గుర్తించి ఆయనలో ఉన్నటువంటి ఆ మహత్యానికి ఆకర్షితులై ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. సో రకరకాల ఉద్దేశాలతో, కారణాల చేత మనుషులు యేసు వెంట వెళ్తున్నప్పుడు యేసు ఆయన వారి వంక చూసి వారికి గొప్ప మాటలు చెప్పాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడిని మనం వెంబడించాలి, దేవుడిని మనం పూజించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని సేవించాలి అన్నది మనము అనుకున్నట్టు మనకున్నటువంటి ఆశల ప్రకారం, ఆలోచన ప్రకారము ససేమిరా చేయకూడదు. దేవుడిని వెంబడించేటువంటి వారు దేవుడు ఏ రకంగా తనను వెంబడించమని వారికి ఆజ్ఞాపించాడో, ఏ రకమైనటువంటి క్రమాన్ని వారికి ఆయన అనుగ్రహించాడో దాని ప్రకారమే వారు దేవుని వెంట వెళ్ళాలి. అప్పుడే వారు ఆయనను వెంబడించిన వారు అవుతారు. లేకపోతే వారు దారిలో తప్పిపోయినటువంటి వారిగానే ఉండిపోతారు. అండ్ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే క్రైస్తవ్యము మనకు ఎక్కువగా కనబడుతుందో అక్కడ క్రైస్తవులుగా ఎంచబడుతున్నటువంటి వారు యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారు అనేది మీరు చూస్తే రకరకాల కారణాలు ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు చివరి దినాల్లో ఉండేటువంటి లక్షణాల గురించి చెప్పినప్పుడు 2వ తిమోతి 4లో అంటాడు, స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసే ప్రజలు ఉంటారు. అంటే వారిలో ఉన్నటువంటి దురాశలను తీర్చుకోవడానికి యేసు ప్రభు వైపు వచ్చి ఆయన్ని వెంబడిస్తున్నట్టు కనబడేటువంటి వారు కూడా మనకు ఉంటారు. అందుకనే ఎవరు ఏంటో తెలియచేయడానికి, ఏది గోధుమో, ఏది గురుగో, ఏది గొర్రెో, ఏది మేకో విభజించడానికే యేసు ప్రభు చాలా స్పష్టంగా ఆయనను వెంబడించేటువంటి విధానం ఏంటో చెప్పాడు. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి, రక్షించబడినటువంటి దాన్ని తన పోలికలో రూపాంతరపరచడానికి. ఆయన గొప్ప ఆదేశాన్ని తన శిష్యులకు ఇచ్చినప్పుడు వారికి స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని. సో శిష్యరికం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవ్యానికి నాడి వంటిది. అంటే రక్షింపబడిన తర్వాత ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క శిష్యులుగా మారుట, ఆయన యొక్క ప్రతినిధులుగా ఉండుట, లోకానికి ఆయన యొక్క ప్రతిబింబాలుగా తమ యొక్క జీవిత సాక్ష్యాల ద్వారా మరి సమర్పించుకొని దేవునిని చూపించుట. మరి ఇదంతా జరగాలంటే శిష్యరికంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనకు ఉండి ఆ ప్రకారం మనం ఎదిగే వారముగా ఉన్నప్పుడే అది సాధ్యం. ఇక్కడ 3 సార్లు నాకు శిష్యుడు కానేరరు అని ఆయన చెప్పారు. 3 విషయాల గురించి ఆయన చెప్పారు. వాటిలోనికి నేను ఈ సమయంలో వెళ్ళను, కానీ శిష్యునికి ఉండేటువంటి లక్షణం, శిష్యురాలికి ఉండే లక్షణం అండ్ ప్రభు చెప్పినటువంటి విషయాలు మనము నిజముగా విధేయతతో చేసి ఆయనను ఘనపరచాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ఒక లక్షణాన్ని గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భారం. నేను దాదాపు చాలా స్థలాల్లో మరి ఈ యొక్క విషయాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే క్రీస్తు శిష్యులుగా మనం ఉండాలంటే ఈ లక్షణం మనకు అత్యవసరమైనటువంటి లక్షణం.
దాన్నే ఇంగ్లీష్లో కమిట్మెంట్ అంటారు. తెలుగులో నేను హిందూ కుటుంబం నుండి వచ్చాను కనుక మాకు చిన్నప్పుడు మా యొక్క హైందవ్యంలో చాలా మంది మడిగట్టుకొని వారి యొక్క పూజా పునస్కారాలు, ఆత్మీయ ఆచారాలు అన్ని పాటించేవారు కనుక వారు తరచు వాడేటువంటి ఒక పదం నాకు బాగా నచ్చింది, నాలో ఉండిపోయింది. అది నిష్ఠ అని అంటారు. ఏం చేసినా నిష్ఠతో చేయాలి. సో కమిట్మెంట్ అంటే నిష్ఠ, దేవుడి పట్ల నిష్ఠ. మనము దేవుడికి ప్రతిష్ఠించుకున్నాం అని అన్నప్పుడు అది మన యొక్క నిష్ఠ ద్వారా మన అనుదిన జీవితంలో మనము చూపించేటువంటి వారముగా ఉండాలి. నవి యొక్క కమిట్మెంట్, నిష్ఠ అనేది కేవలము క్రైస్తవ విశ్వాసానికి, భక్తి జీవితానికి మాత్రమే కాదు, ప్రపంచంలో మానవ జీవితానికి సంబంధించినటువంటి ఏ రంగంలోనైనా ఇది ఉంటే ఆ వ్యక్తి దీవించబడతాడు, పైకి వస్తాడు, లేకపోతే ఆ వ్యక్తి విఫలమైపోతాడు. కానీ ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని చూస్తే చాలా స్థలాల్లో, చాలా విషయాల్లో మనుషులకు కమిట్మెంట్ లేదు అనేది ప్రత్యేకంగా కనబడుతోంది. మన విద్యారంగాన్ని తీసుకోండి, ఎంతో మంది మరి రట్టా కొట్టి చదివి పాస్ అయ్యేటువంటి వారే మనకు కనబడుతున్నారు. కానీ నిజంగా దాని కొరకు తమను తాము అప్పగించుకొని దానికి న్యాయం చేసే రీతిలో సబ్జెక్ట్ ని గ్రహించి ఆ తరువాత సబ్జెక్ట్ లోకానికి ఉపయోగపడేటట్టు వాడేవారు చాలా తక్కువ మంది కనబడతారు. కారణం ఏంటి? ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఈ యొక్క నిష్ఠ అనేది లేకపోవడం చేత. మనము ఉద్యోగంలో చూస్తే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మన దేశానికి వచ్చాయి కనుక ఒక వ్యక్తి 2 ఏళ్ళు ఒక కంపెనీలో పనిచేస్తున్నాడంటే గొప్ప. ఈ కంపెనీ నుండి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుండి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుండి ఇంకో కంపెనీకి జంప్ అయిపోతూ ఉంటారు. సో అక్కడ కూడా నిష్ఠ లేదు అనేది అర్థమవుతోంది. ఇక వివాహ విషయంలో పెళ్లి రోజున పటాకులు పేలుస్తారు, 3 రోజులకు పెళ్లి పెటాకులు అయిపోతుంది. కారణం ఏంటి? నిష్ఠ లేదు. ప్రమాణాలు అయితే చేస్తారు కదా, సుఖములో, దుఃఖములో, రోగములో, ఆరోగ్యములో, అన్ని విషయాల్లో నేను ఈమె నా భార్యగా, నేను ఆయన నా భర్తగా, చివరి దాకా మరణం మమ్మల్ని వేరు చేసేంత వరకు మేము కలిసి ఒకరికొకరము న్యాయం చేసుకుంటామని చెప్పనైతే చెప్తారు. కానీ వారి యొక్క జీవితంలో మరి చాలా తొందరగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఈ రకంగా చూస్తే మన క్రైస్తవ జీవితంలో కూడా ఒక రోజున మనం పైన ఉంటాం, పరిశుద్ధ 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 అంటాం. ఇంకో రోజున మనం లోయలో ఉంటాం, పాపినో 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 అంటాం. సో మన జీవితంలో ఒక రోలర్ కోస్టర్ లాగా ఒక రోజున పైన ప్రభువుతో, ఒక రోజున కింద లోకముతో. ఈ రకమైనటువంటి జీవితం ఎందుకుంటోంది అంటే నిష్ఠ లోపించడం చేత. నేను 28 ఏళ్ళు అయింది రక్షింపబడి. నా యొక్క మొదటి సంవత్సరం, క్రైస్తవుడు అయిన తర్వాత మొదటి సంవత్సరం నేను ఒక క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్ళాను. అదే మొట్టమొదటిసారి క్రైస్తవ వివాహానికి నేను హాజరు అవ్వడం. సో చర్చ్ బిల్డింగ్ లో పెళ్ళయింది, బయట రిసెప్షన్ జరుగుతోంది. నా స్నేహితుడు నేను రిసెప్షన్ లో వెనకాల కూర్చుని ఉన్నప్పుడు ఈ వధూవరులు వారి యొక్క వస్త్రాలు మార్చుకొని స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చినప్పుడు ఒక టేబుల్ వారి ముందు వేశారు, 3 వరుసల పెద్ద కేక్ తెచ్చి వారి ముందు పెట్టారు. సో వారు పై భాగాన్ని కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అప్పుడు నేను నా స్నేహితుడితో అన్నాను, ఆ కొంత తిన్నాక కేక్ తీసేశారు, ఆ కాసింత తినడానికి ఇంత పెద్ద కేక్, 3 వరుసల కేక్ కావాలా అని. అప్పుడు నా స్నేహితుడు నవ్వుతూ ఒక మాట చెప్పాడు, మీకు కనబడినంత కేక్ కాదు, కింద 2 వరుసలు డమ్మి, పైన ఉన్నటువంటి చిన్న వరుస మాత్రమే కేకు అని. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో పైన ఉన్న చిన్న భాగమే కేకు, కిందిదంతా ఫేకు, కిందిదంతా షోకు, పైది మాత్రమే రియాలిటీ అని ఆ రోజున అర్థమైంది. అండ్ ఇప్పుడు ఇక అప్పటి నుండి ఎన్నో క్రైస్తవ సంఘాలకు, సమావేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తుంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడో తెలుసా? నీకు కనబడేటువంటి క్రైస్తవులు అందరూ క్రైస్తవులు గారు, దాంట్లో కొంతమంది రియల్ కేకు, మిగతా అంతా ఫేకు లేకపోతే షోకు. మరి ఆ ఫేకులాగా మనము కేవలము షోకు మాత్రమే పనికొచ్చే విశ్వాసులముగా ఉండకూడదంటే మనకు దేవుడి పట్ల అవగాహన, శిష్యరికం పట్ల అంకిత భావం అండ్ నిష్ఠ అనేది చాలా అవసరం. ఇది ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా ఫలిస్తాం. ఇది ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేస్తాం, ఆయన రాజ్య విస్తరణ కొరకు వాడబడతాం. అంతేకాకుండా మన క్రైస్తవ జీవితంలో దేవుడు ఉద్దేశించినటువంటి విషయాలన్నింటినీ మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. 2 విషయాల్లో మనకు నిష్ఠ అవసరం. మొట్టమొదటి కమిట్మెంట్ టు క్రైస్ట్ అండ్ దెన్ టు హిస్ కాజ్. ఆయనకు, ఆ తర్వాత ఆయన కార్యానికి, క్రీస్తుకు, క్రీస్తు యొక్క కార్యానికి మనము నిష్ఠతో మనల్ని మనము అప్పగించుకోవాల్సి ఉంది. నిష్ఠ కలిగినటువంటి వారిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు నేను క్లుప్తంగా మీకు చెప్తాను. జాగ్రత్తగా మీరు వింటే కొంచెం వేగంగా చెప్తాను, ఎందుకంటే నాకు ఉన్నది ఒకే ఒక గంట, తర్వాత నేను వైజాగ్ వెళ్ళాలి.
కనుక మీరు వేగంగా వినగలము అని అంటే దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంతా కూడా FM రేడియో జమానానే కదా, అంత చాలా వేగంగా చెప్తుంటారు. న్యూస్ మీరు చదువుతున్నా కూడా చాలా వేగంగా చదువుతుంటారు. అండ్ అలాంటి దినాల్లో అలాంటి లోకంలో మనం ఉన్నాం కనుక మనకు వినడానికి కష్టం అవ్వదని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే కమిట్మెంట్ ఈస్ కన్సిస్టెంట్. నిష్ఠ కలిగినటువంటి వారు ఏకరీతిగా ఉంటారు. నిష్ఠ కలిగినటువంటి వారు క్రమబద్ధతను పెంపొందించుకుంటారు. నిష్ఠ కలిగినటువంటి వారు వారి జీవితంలో ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంటారు. దీని అర్థము ఎప్పుడు విఫలం అవ్వరు అని కాదు. దీని అర్థము ఎప్పుడు వెనక్కి జారరు అని కాదు. బైబిల్ చెప్తోంది నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. అంటే దాంట్లో ఒక అభివృద్ధి కనబడుతోంది, ఒక ప్రోగ్రెస్ కనబడుతోంది. ఆ రకంగా వారు ఉండడానికి గల కారణం ఏంటంటే వారు కన్సిస్టెంట్ గా దేవుడి వైపు అడుగులేసేటువంటి వారిగా, క్రీస్తును వెంబడించేటువంటి వారిగా ఉంటారు. ఇది నిష్ఠలో ఉన్నటువంటి ఒక లక్షణం. ఆయనకు మనల్ని మనం కట్టుబడి ఉంటే అది మనల్ని ఆ ప్రకారం ముందుకే పురిగొల్పుతూ ఉంటుంది. మనం ముందుకు వెళ్తూ ఉంటాం. నా క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవ విశ్వాసం అనేది మన మూడు మీద ఆధారపడి ఉండదు, మన అనుభూతుల మీద ఆధారపడి ఉండదు, మన అనుభవాల మీద ఆధారపడి ఉండదు, మనకున్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది కేవలం మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉంటుంది. సో ఆయన ఏకరీతిగా ఉన్నాడు కనుక నేను కూడా ఆయనను ఆ రకంగా క్రమముగా వెంబడించడానికి ఏర్పాటు చేసి పెట్టాడు. యాకోబు 1:8 మీరు చదివితే అక్కడ రాయబడి ఉంది, ద్విమనస్కుడు తన సమస్త మార్గములలో అస్థిరుడు అని. 2 మనస్సులు కలిగినటువంటి వాడు, 2 తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడేటువంటి వాడు ముందుకు వెళ్ళడు, వెనక్కి జారడు, మధ్యస్థంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. సో వాడు దేనికి కూడా ఉపయోగపడడు, దేనిలో కూడా వాడు ఫలించడు. అందుకని దేవుడి వాక్యంలో మనం నిష్ఠతో ముందుకు సాగే వారముగా ఉండాలని చాలా స్పష్టంగా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఒక మేధావి రకంగా అన్నాడు, కన్సిస్టెన్సీ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ వర్చ్యూ. సుగుణానికి పునాది వంటిది ఏకరీతిగా ఉండే లక్షణం, క్రమబద్ధత. నేను చాలా ఇళ్లలో భోజనం చేస్తుంటాను. ఒకప్పుడు మరి నాకు డైట్ అంతా పాటించేవాడిని కాదు కనుక ఏది పెడితే అది తినేవాడిని. కానీ ఇప్పుడు ఆ రకంగా నేను తినను, అది వేరే విషయం. సో ఆ ఇళ్లలో తినేటప్పుడు కొంతమంది దగ్గరికి కొన్నిసార్లు వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే 4-5 సార్లు ఒక చోటికి వెళ్తే 4-5 సార్లు వారి ఇంట్లో తింటే అప్పుడు నేను ఒకటి గమనిస్తాను, కొంతమంది గిన్నె నిండా ముక్కలు పెట్టుకొని అంతా మా ప్లేట్లో వేసేయడానికే పాపం చాలా ఆశపడతారు. కొంతమంది గిన్నె నిండా ముక్కలు మాకు చూపి గిన్నెలోనే ఉంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటారు. అంటే కొంతమందికి అబ్బో ఆమెది పెద్ద చెయ్యి అంటారు చూడండి, ఆమె చెయ్యికి ఏమి లేదు, ఎముక లేదు, ఆమె ఎంత అంటే అంత వేసేస్తుంది, మనం తినగలిగిన దానికన్నా ఎక్కువ వేస్తుంది. ఇంకొక ఆమె మనకు తినాలన్నా కూడా వేయదు. సో ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాము, పదే పదే అదే పనిని ఒకరు చేసినప్పుడు వారికి ఆ గుణాన్ని మనము ఆపాదిస్తాం. ఒక ఆయన బాగా దాతృత్వంగా ధనం ఖర్చు పెడుతుంటే ఆయనకు దాతృత్వం ఉంది అని మనం చెప్తాం. ఒకడు ఏ పని కూడా పైసా బయటికి తీయకపోతే వాడు పిసిని కొట్టు అని మనం చెప్తాం. మరి నీవు నేను క్రైస్తవులమని, విశ్వాసులమని, దేవుని ప్రజలమని సంఘం ముందు, లోకం ముందు మన సాక్ష్యం ఉండాలి అంటే మనం ఏకరీతిగా క్రీస్తును కలిగి ఆయనను మనం లోకానికి చూపించే రీతిలో జీవించే వారంగా ఉండాలి. సో ఓకే, మైక్ దగ్గర పెట్టినట్టారు. ఓకే సరే, నాకు ఇక్కడ మానిటర్లకు అలవాటు కనుక ఒకే మానిటర్ ఉంది, ఇంకోటి లేదు కనుక నాకు తెలియదు. వెనక వారికి వినపడుతుందా? వినపడుతుందా? ఓకే. నేను నా ఇంట్లో మాట్లాడుతుంటే నా భార్య ఇది మీటింగ్ కాదు, ఇది మీటింగ్ కాదు, ఇది మీటింగ్ కాదు అని అంటూ ఉంటుంది. ఎందుకంటే నేను మీటింగ్లో ఏ స్థాయిలో హై పిచ్లో మాట్లాడతానో ఇంట్లో నా భార్యతో కూడా మాట్లాడుతుంటే మీటింగ్ కాదు, మీరు మెసేజ్ ఇవ్వట్లేదు అని అంటుంటుంది. సో మీకు ఏమన్నా వినపడకపోతే చెయ్యొద్దండి, మైక్ దగ్గర పెడతాను. ఓకే సరే. సో దేవుడి వాక్యం మనకు నేర్పించినటువంటి విషయాన్ని మనము ఏ రకంగా కూడా విస్మరించడానికి వీల్లేదు. లోకాన్ని మీరు ఒకవేళ చూశారనుకోండి, సృష్టిలో దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. సూర్యుడు ఆయన క్రమంగా ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, కాలాలు క్రమంగా వస్తాయి పోతాయి. అండ్ మన జీవితంలో కూడా మన యొక్క దేహాన్ని మనం తీసుకుంటే
మెదడు ఒకవేళ క్రమంగా పని చేయకపోతే మనకు పక్షవాతం రావచ్చు, కిడ్నీలు క్రమంగా పని చేయకపోతే మనకు డయాలసిస్ చేయాల్సి వస్తుంది, మన హార్ట్ క్రమంగా పని చేయకపోతే మనకు హార్ట్ అటాక్ రావచ్చు, మనం చనిపోవచ్చు. ఒక విద్యార్థి క్రమంగా కాలేజ్కి వెళ్ళకపోతే వాడు మెరిట్ స్టూడెంట్ గా పాస్ అవ్వడు. ఒక ఉద్యోగి క్రమంగా ఆఫీస్కి వెళ్ళకపోతే వాడికి తప్పకుండా బాస్ మెమో ఇస్తాడు. ఒక దుకాణదారుడు క్రమంగా దుకాణం తీయకపోతే ఒక రోజున వాడు ఖచ్చితంగా దివాలా తీస్తాడు. సో ఇన్కన్సిస్టెన్సీ అనేది, అక్రమము అనేది మనకు ఏ రకంగా నష్టాన్ని తెచ్చిపెడుతుందో అదే ప్రకారం మన క్రైస్తవ జీవితంలో కూడా ఒక రోజున మనం బాగుండి, ఒక రోజున మనం బాగుండక, ఒక రోజున మనం బాగా ప్రార్థన చేసి, ఒక రోజున మనం ప్రార్థన చేయక, ఒక రోజు బైబిల్ చదివేసి, ఒక రోజు చదవక, ఒక రోజు సంఘానికి వెళ్ళి ఒక రోజు వెళ్ళక, ఈ రకంగా మనము అటు ఇటు అవుతూ ఉంటే మన ఎదుగుదలకు మనము నష్టాన్ని కలిగించిన వారం అవుతాం. బైబిల్లో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు దానియేలు. మీరు తర్వాత దానియేలు 1వ అధ్యాయం చదువుకోండి, దానియేలు 6వ అధ్యాయం చదువుకోండి. 1వ అధ్యాయంలో దానియేలు వయసు 17 సంవత్సరాలు, యవనస్తుడు, టీనేజర్. ఆ సమయంలో ఒక తీర్మానం చేశాడు. రాజుగారి యొక్క భోజనము చేత, పానీయము చేత తను అపవిత్రపరచుకోకూడదని తీర్మానించుకున్నాడు. ఆ ప్రకారము అతడు ఉన్నాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి దానియేలు వయసు బహుశా 85 సంవత్సరాలు. 85 నుండి 15 తీసేస్తే ఎంత ఉంటుంది? 70 ఏళ్ళు. 90వ కీర్తనలో ఈ రకంగా రాయబడి ఉంది, మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ బైబిల్ ప్రకారం ఎంత? 70 ఏళ్ళు. దానియేలు 70 ఏళ్ళు ఏకరీతిగా దేవుడి కొరకు ఏ రకంగా అభివృద్ధి పదంలో ఆత్మీయ ఆజానుభావుడిగా ఎదిగాడో, వర్ధిల్లాడో, దేవుడి చేతుల్లో ఒక బలమైనటువంటి సాధనంగా వాడబడ్డాడో అక్కడ మన కొరకే రాయబడి ఉంది. 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే రాజుగారు ఒక శాసనానికి సంతకం పెట్టారు. దానియేలు అంటే గిట్టినటువంటి వారు ఇతన్ని ఏ రకంగానైనా సరే ముట్టు పెట్టాలనుకున్నారు. కానీ దానియేలులో ఎక్కడ లోపమైన, నేరమైన, పొరపాటైనా వారికి దొరకలేదు. సో వారు అనుకున్నారు దేవుడి పద్ధతిలో తప్ప ఇతన్ని ఎక్కడ కూడా మనం పట్టుకోలేము. కనుక వారు అతని మీద కుట్ర పన్ని తమ దేవుడికి, అంటే నీకు తప్ప ఎవరికైనా ఇతరులు ప్రార్థన చేస్తే, మనిషికైనా దేవుడికైనా, అలాంటి వారిని రాబోయే 30 రోజుల్లో అలా చేస్తే వారిని పట్టుకొని ఆ యొక్క సింహాల గుహలో వేయాలని రాజుగారి చేత సంతకాన్ని శాసనం మీద పెట్టించారు. సో ఇట్లాంటి శాసనము సిద్ధం చేయబడిందని తెలిసిన తర్వాత ఏమని రాయబడుతుంది? 6:10లో యథావిధిగా. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. యథావిధిగా అంటే ప్రతిరోజు ఆయనకున్న అలవాటు ప్రకారము, ప్రతి వారం ఆయన చేసే పని ప్రకారము, ప్రతి మాసం ఆయన జీవిత లక్షణంలో ఉన్నటువంటి గుణం ప్రకారము ఆయన ఏం చేశాడు? యథావిధిగా తన ఇంటికి వచ్చాడు, మేడ మీదకి వెళ్ళాడు, మోకాళ్ళ మీదకి వచ్చాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. ఒక దేశానికి రాజుగారి తర్వాత అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. మరి దానియేలు యొక్క కుటుంబం గురించి బైబిల్ సైలెంట్ గా ఉంది కనుక నేను కూడా సైలెంట్ గానే ఉంటాను. పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే దానియేలుకు వివాహం అవ్వలేదు, దానియేలును వారు నపుంసకునిగా చేశారు, అండ్ దానియేలుకు పిల్లలు, భార్య లేరు. కనుక దానియేలు సంపాదించి కూడబెట్టాల్సిన అవసరం లేదు. దానియేలు కావాల్సినటువంటి సుఖ సౌకర్యాలు అన్ని ఉన్నాయి. దానియేలుకు గొప్ప స్థానం ఉంది. దానియేలు వృద్ధాప్యంలో ఉన్నాడు. అసలు దానియేలు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. కానీ దానియేలు మొక్కుబడి ప్రార్థన చేయడు. దానియేలు మనసు పెట్టి ప్రార్థన చేసేవాడు. దేవుడు దానియేలుకు అతి ప్రియుడు. అందుకని దానియేలు దేవునికి బహు ప్రియుడయ్యాడు. సో నీవు ఆయన ఎంత ప్రేమిస్తావో ఆయన ప్రేమను నీవు అంతగా చవి చూడడానికి అవకాశాన్ని పొందుకుంటావు. సో యథాప్రకారము అనుదినము ఆయన దేవుడికి ముమ్మారు ప్రార్థన చేశారు. ఈ రోజుల్లో 30 ఏళ్ళోళ్ళు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయలేకపోతున్నామన్నా కూర్చొని ప్రార్థన చేయొచ్చా, నిలబడి ప్రార్థన చేయొచ్చా, బోర్ల పడి ప్రార్థన చేయొచ్చా అని అంటారు. నిలబడి ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు, బోర్ల పడి ప్రార్థన చేయొచ్చు. కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి ప్రార్థన మన ప్రభు అయినటువంటి యేసు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన పోస్చర్ ఏంటి? ఆయన ఏం చేశాడు? మోకాళ్ళ మీద పడి చేశాడు. సో మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ మీద ఎక్కువ సమయం ఉండండి, నొప్పులు పోతాయి. మోకాళ్ళ మీద ఎక్కువ సమయం ఉండకపోతే మీరు పోతారు. అర్థమైందా? సో దానియేలును రాజుగారు అయిష్టంగానే సింహాల గుహలో వేయిస్తారు. వేయించినప్పుడు ఆ యొక్క 16వ వచనం అనుకుంటాను, రాజుగారు కూడా అంటారు, దానియేలు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే.
మనం దేవుణ్ణి అనుదినము సేవించాలి. ఆదివారం ఆదివారం కాదు, మనం దేవుణ్ణి అనుదినము సేవించాలి. అప్పుడప్పుడు ఇలాంటి ఉపవాస పరిశుద్ధ సభల సమయంలో కాదు, అనుదినము. ఎవరున్నా లేకపోయినా, నీ కుటుంబం నీకు దగ్గరున్నా దూరంగా ఉన్నా, నీ సంఘము దగ్గరున్నా దూరంగా ఉన్నా, నీవు ఎప్పుడు కూడా దేవుణ్ణి సేవించేటువంటి ఆ అనుభవంలో ఉండాలంటే ఈ నిష్ఠ నీకు అవసరం. అప్పుడే ఆ క్రమబద్ధత అనేది ఉంటుంది. లేకపోతే మనం వేల సర్వీసులకు వెళ్ళొచ్చు, వేల పాటలు పాడొచ్చు, వేల ప్రసంగాలు వినొచ్చు, వేల పుస్తకాలు చదవచ్చు, ₹1000 కానుకలు వేయొచ్చు, కానీ మనం మాత్రం తెలుగులో ఒక సామెత ఉంటుంది చూడండి, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. నేను నా భార్య హాంకాంగ్ దేశంలో పనిచేసేటప్పుడు 1997వ సంవత్సరం ఇది. అప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ని చదువుతున్నాను. దాంట్లో ఒక ఆర్టికల్ చదివాను. క్రైగ్ డేవిసన్ అనేటువంటి ఒక అమెరికన్, ఆయన 1978 నుండి 97వ సంవత్సరం వరకు, అంటే 19 ఏళ్ళు అమెరికా దేశంలో ఒక్కరోజు కూడా విడవక ఆయన ఉదయమే లేచి జాగింగ్ చేశాడు, పరుగు తీశాడు. వర్షం పడుతున్నప్పుడు పరుగు తీశాడు, మంచు పడుతున్నప్పుడు పరుగు తీశాడు, జ్వరంతో నొప్పులతో ఉన్నప్పుడు పరుగు తీశాడు. 19 ఏళ్ళు ఒక్క రోజు మిస్ అవ్వకుండా ఆయన పరుగు తీశాడు. కారణం ఏంటి అని ఆర్టికల్లో చూస్తే, మంచి శారీర దౌష్ట్యాన్ని, అంటే ఆ యొక్క దారుఢ్యాన్ని పెంచుకోవాలని, రెండవది ప్రపంచంలో అలాంటిది ఎవరు చేయలేదు అనేటువంటి పేరు గడించాలని ఆయన పనిచేశాడు. 19 ఏళ్ళు అట్లా పరిగెత్తినప్పుడు ఆయన దారి వంక చూస్తూ పరిగెత్తాడు కనుక ఆయనకు $5,300 రోడ్డు మీద దొరికాయి. ఇప్పుడు మీరు మీకు కూడా అంత దొరికితే బాగుంటుంది అని అనుకుంటారు, కానీ అంత దొరకాలంటే మీరు ఎంత పరిగెత్తాలి? 19 ఏళ్ళు పరిగెత్తాలి. 1,20,000 మైళ్ళు, అంటే ప్రపంచాన్ని 5 సార్లు చుట్టి వచ్చేంత దూరం ఆయన పరిగెత్తారు. సో 97లో, అంటే 21 సంవత్సరాల క్రితం నేను దాన్ని చదివినప్పుడు నాకు దేవుడిచ్చిన తలంపు ఏంటంటే, అతడు కేవలం శరీర సంబంధమైనటువంటి ఒక విషయం కొరకు 19 ఏళ్ళు ఏకధాటిగా నిష్ఠతో దానికి అలా క్రమంగా ఉన్నప్పుడు, నేను నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు నా జీవిత కాలం వరకు నేను ఎందుకు నిష్ఠతో ఆయనకు క్రమబద్ధతను కలిగి ఉండకూడదు? సో ఈరోజు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీ ప్రార్థన జీవితంలో మీరు క్రమబద్ధతను కలిగి ఉన్నారా? వాక్య ధ్యానంలో క్రమబద్ధతను కలిగి ఉన్నారా? మీకు ఎంత ఎక్కువ వాక్యం తెలిస్తే మీకు అంత భద్రత, మీకు ఎంత ఎక్కువ వాక్య సత్యాలు తెలిస్తే మీకు అంత స్వాతంత్రం, మీకు ఎంత ఎక్కువ అపోస్తలుల బోధ తెలిస్తే, ఆరోగ్యకరమైన బోధ తెలిస్తే మీరు అంత ఎక్కువ మోసానికి గురి కాకుండా మిమ్మల్ని మీరు ప్రభు యొక్క చిత్తంలో భద్రపరచుకోగలరు. మీరు సంఘ ఆరాధనకు క్రమంగా హాజరవుతున్నారా? సంవత్సరానికి మనం సంఘానికి ఎన్నిసార్లు వస్తాం? ఆదివారమే తీసుకుంటే 52 సార్లు. కానీ ఈ రోజుల్లో చాలా పట్టణాల్లో 52 సార్లు కూడా క్రమంగా సంఘానికి వచ్చేటువంటి క్రైస్తవులు లేరు అని అంటే అది ఎంత దురదృష్టకరం. సో ఆలోచించండి, సంఘంలో ఉన్నటువంటి ఆ మధ్య జరిగేటువంటి కూడికలు, బైబిల్ స్టడీ కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, స్త్రీల కూడిక కావచ్చు, పురుషుల కూడిక కావచ్చు, మరో ప్రత్యేకమైనటువంటి కూడిక కావచ్చు, దానికి వస్తున్నారా? క్రమబద్ధతను కలిగి ఉన్నారా? వారానికి 5 రోజులు, మా పట్టణంలో చాలా మంది 5 రోజులే పనిచేస్తారు. వారానికి 5 రోజులు, సంవత్సరం అంతా పనికి వెళ్తారు, ఉదయమే వెళ్తారు, రాత్రి దాకా ఉంటారు. కానీ ఆదివారాలు 52 ఉన్నా కూడా చాలా మంది ఆరాధనలకు రారు. కారణం ఏంటంటే, దే ఆర్ నాట్ కన్సిస్టెంట్, దే ఆర్ నాట్ కమిటెడ్. వారు నిష్ఠ లేని వారు క్రమబద్ధతను కలిగి లేనటువంటి ప్రజలు. సో మొదట మన జీవితంలో మనం ఆ రకంగా ఉన్నామా అనేది చూసుకోవాలి. మళ్ళీ ఎంతమంది కరపత్రాలు పంచుతారు? ఎంతమంది కరపత్రాలు పంచుతారు? చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను మీకేం మార్కులు ఇయ్యను, పాస్ చేయను, ఫెయిల్ చేయను. ఈ దేశంలో ఇప్పుడు కరపత్రాల పరిచర్య కొంటుబడిపోయింది. ఒకప్పుడు చాలా మంది కరపత్రాలు పంచేవారు. కరపత్రాల ద్వారా ఎంతో మందిని దేవుడు తాకాడు, ఎంతో మందిని దేవుడు రక్షించాడు. కానీ దేశంలో ఇప్పుడు ట్రాక్ మినిస్ట్రీ లేదు. అండ్ ఒకవేళ కరపత్రాలు పంచితే గొడవలు వస్తున్నాయని చెప్పి పంచేవారు కూడా దాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. సో మనలో చాలా మంది క్రైస్తవులు నేరుగా చెప్పలేకపోవచ్చు, నోటితో చెప్పలేకపోవచ్చు, కనీసం ఒకరు మంచిగా ప్రార్థనతో ఉపవాసం ఉండి సిద్ధపరిచిన కరపత్రాన్ని అయినా మీరు ప్రార్థన చేసి ఒకరి చేతుల్లో పెట్టొచ్చుగా. వారు పారేస్తే పారేయనివ్వండి, లేకపోతే వారు చదివితే వారికి మేలు. అలా మనం చేయట్లేదు. సువార్త ఎంతమందికి చెప్తున్నారు? అది మనం చేయట్లేదు. సో ఈ రకంగా మనం చూస్తే ఆత్మీయ జీవితంలో మన యొక్క పాత్ర ఏంటి, మన యొక్క బాధ్యత ఏంటి, మనం చేస్తున్నటువంటి పనులు ఏంటి అనేవి దేవుడు గమనించినప్పుడు మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఒకసారి ఆలోచించండి.
మీ టెక్కలి పట్టణాన్ని మీరు తీసుకోండి, మీ ఇరుగు పొరుగునే మీరు తీసుకోండి, రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారో మీకు తెలుసు. అంతేందుకు మీ కుటుంబంలోనే మీరు రక్షణ లేని వారు ఎంతో మందిని చూస్తారు. అంతేందుకు మీ కడుపున పుట్టినటువంటి పిల్లలకే ఇంకా రక్షణ లేకుండా ఉండవచ్చు. మరి వారి కోసం మనం ఏదైనా చేయాలి అంటే మన జీవితంలో ఇది అవసరం. రెండవ దాంట్లోకి మనం వెళ్ళిపోదాం. రెండవది, కమిట్మెంట్ ఇస్ కాస్ట్లీ. నిష్ఠ అనేది ఖరీదైనటువంటిది. నిష్ఠ అనేది ఏంటి? ఖరీదైనటువంటిది. నేను ఒక మాట అంటుంటాను ఇంగ్లీష్ లో, సాల్వేషన్ ఇస్ ఫ్రీ బట్ సాంక్టిఫికేషన్ హ్యాస్ ఎ ఫీ. రక్షణ ఉచితము, కానీ పరిశుద్ధపరచబడాలంటే ఒకవేళ చెల్లించాలి. నేను చదివిన భాగంలో ఇవన్నీ ఉన్నాయి. యేసు ప్రభు అదే చెప్పాడు. ఒకడు మొదట కూర్చొని లెక్క చూసుకోవాలి, మొదట కూర్చొని ఆలోచించాలి. ఆ తర్వాతే వాడు నన్ను వెంబడిస్తాడో వెంబడించడో ఆడు నిర్ణయించుకోవాలి. సో యేసును వెంబడించడం అంటే ఆషామాషి కాదు. రక్షణ పొందడానికి మనం ఏం చేయాల్సిన పని లేదు. ఆయన యొక్క ఉచిత కృప చేతనే మన పాపం క్షమించబడి మన ఆత్మ రక్షించబడుతుంది. కానీ మనం రూపాంతరపరచబడాలంటే మాత్రము ఒక వెల చెల్లించాలి. ఆ వెల ఏంటి? అది బైబిల్లో దేవుడు మనకు చూపిస్తాడు. యోహాను 12:24లో యేసు ప్రభు చెప్పాడు, గోధుమ గింజ ఒంటరిగా ఉంటే అది ఫలించదు, కానీ అది భూమిలో పడి చచ్చిన యెడల బహుగా ఫలించును. యేసు ప్రభు మనల్ని ఆయన వెంబడించమన్నప్పుడు ఏం చెప్పాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పాడు. సో ఇక్కడ ఒక వెల చెల్లించాలి అనేది మనకు అర్థమవుతుంది. మనల్ని మనం ఉపేక్షించుకోవడం, మనల్ని మనం పక్కన పెట్టడం అండ్ మన జీవితాన్ని దేవునికి అప్పగించేయడం, అంకితం చేయడం చాలా అవసరం. మీరు ఒక విత్తనాన్ని భూమికి ఇస్తే అది మీకు పంటనిస్తుంది. మీరు దుకాణంలో సొమ్మునిస్తే వాడు సరుకునిస్తాడు. మీరు కళాశాలలో మీ సమయం ఇస్తే వారు మీకు సబ్జెక్ట్ నేర్పుతారు. మీ యొక్క ఆఫీసులో మీ కష్టాన్ని ఇస్తే వారు నెలకు మీకు జీతం ఇస్తారు. సో ప్రతి చోట ఇచ్చినప్పుడు ఏం జరుగుతోంది? మనం పొందుతున్నాం. కొన్నేళ్ల క్రితం నేను దేశానికి పోయిన ఆ దేశంలో మరి ఈ యొక్క విషయం చూశాను. ఒక ఆయన తన కారు మర్సిడీస్ బెంజ్ కారుకి నంబర్ 1 ఫ్యాన్సీ నంబర్ కోసము ₹1 కోటి ఖర్చు పెట్టాడు. ₹1 కోటి ఫ్యాన్సీ నంబర్ 1 అనే నంబర్ కోసం ఖర్చు పెట్టాడు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజింపక మునుపు ఆంధ్ర అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఒక ఆయన సెల్ ఫోన్ నంబర్ కోసం 15 లక్షలు ఖర్చు పెట్టాడు. డైమండ్ స్టడెడ్ ఫోన్ 3-4 లక్షలకు మనకు దొరుకుతుంది. కానీ ఈయన సెల్ ఫోన్ నంబర్ కొరకు ఖర్చు పెట్టాడు 15 లక్షలు. ఆ నంబర్ ఏంటో చెప్తాను, దయచేసి ఫోన్ అయితే చేయకండి. 900000009 9809 ఆ నంబర్కి 15 లక్షలు ఇచ్చాడు. నేను పోయి అడిగామనుకోండి, ఆయనకి నీకేమైనా బుద్ధి ఉందా? ఆ బోర్డు నంబర్కి 15 లక్షలు ఇచ్చావు అని అంటే నోరు మూసుకో బయటికి పో అంటాడు. షటప్ అండ్ గెట్ అవుట్ అంటాడు. మీ బాబు గారి సొమ్ము ఏమైనా ఇచ్చారా? నా సొంత సొమ్ము ఇచ్చారా? నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనిషికి ఏదైతే నచ్చుతుందో దానికోసం ఎంతైనా కష్టపడతాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు కదా, యాజ్ ఇట్ ఈస్ గా కదా. మనకు నచ్చిన దానికోసం ఎంతైనా కష్టపడతాం, ఎంత దూరమైనా పోతాం, ఎంత భారమైనా భరిస్తాం, ఎంత ఖర్చు అయినా పెడతాం. మనకు నచ్చని దానికి అది మనం చేయం. ఇప్పుడు మీరు పాడుతూ ఉంటారు, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అని. ఒకవేళ ఆయన మీకు నిజంగా ప్రాణ ప్రియుడైతే ఆయన పాదాల దగ్గర మీ ప్రాణాలు పెట్టేయమంటే పెట్టేయాలి. కానీ ఈ రోజుల్లో ఆయన కోసం మీ పనులే మీరు మానుకోలేకపోతుంటే, ఆయన కోసం మీరు అక్కడో పాపం ఇక్కడో పాపాన్ని వదులుకోలేకపోతుంటే ఇక ప్రాణం పెడతారా? అందుకనే మనల్ని, నేను రక్షణ పొందగానే ఒక బ్రాహ్మణ ఆంటీ, నాకు చాలా మరి దగ్గరగా ఉండేటువంటి ఆ ఆంటీ, నేను ఆమెకి చాలా ఇష్టం. ఆమె పాపం చాలా బాధపడింది, ఆల్మోస్ట్ కన్నీళ్లు కాల్చుతోంది. అయ్యో అయ్యో ఉపేందర్, నువ్వు దిగజారిపోయావు, గుంటలో పడిపోయావు, మాలోడి అయిపోయావు. నేను అన్నాను, ఆంటీ నేను మాలోడి నవ్వలేదు, నేను గుంటలో పడలేదు, నేను దిగజారలేదు. యాక్చువల్ గా నేను గుంటలో ఉంటే గుంట నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టాను. సో మీరు కూడా చెయ్యివ్వండి, ఆయన మీకు చెయ్యించి పైకి లేపుతాడు. ఆయన కాంగ్రెస్ కాదు, ఆయన క్రైస్తు అని చెప్పారు. సో చాలా మంది ఆ రకమైనటువంటి అపోహల్లో ఉంటారు. సో యేసు ప్రభు మరి ఆంటీ తర్వాత ఆ సర్లే మీరు అట్లాగే చెప్తారు, మీ క్రైస్తవులతో అబద్ధాలు ఆడించాలంటే పాటలు పాడించాలని కదా.
ఎంత చక్కగా మనం మ్యూజిక్ రాగాలతో అబద్ధాలు ఆడుతుంటాం. అది సత్యంగా మనము నిజంగా ఆయన మనకు ప్రాణప్రియుడైతే ఆయన కొరకు మనం ఏదైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాం. అపోస్తలుడైనటువంటి పౌలు యేసు ప్రభు తర్వాత నన్ను బహుగా ప్రభావితం చేసినటువంటి బైబిల్ భక్తుడు. నాకు ప్రభు అయినటువంటి యేసు తర్వాత బైబిల్లో ఇష్టమైనటువంటి ప్రధాన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు. ఆ పౌలు జీవితం గురించి ఒక మాట నేను ఇక్కడ మీకు చెప్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా మీ గ్రంథము తెరిచి గమనించండి. అక్కడ మీకు నేను వినిపిస్తాను. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. చాలా మాటలు చెప్పాడు, కానీ 2 విషయాలు నేను మీకు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒకటి, పౌలు భక్తుడు ఏ పట్టణానికి వెళ్ళినా ఆయనకు 2 కాచుకొని ఉండేది. ఒకటేంటి బంధకాలు, రెండవది శ్రమలు. సో నేను చూసుకున్నానన్నమాట. పౌలు యొక్క పరిచర్య ఎట్లా ఉంది, ఉపేందర్ యొక్క పరిచర్య ఎట్లా ఉంది. నా పరిచర్యలో నేను ఏదైనా పట్టణానికి వెళ్తే ప్రతి చోట కాదు, కానీ కొన్ని పట్టణాల్లో, కొన్ని సభల్లో, కొన్ని సంఘాల్లో వారికి ఒక ఆచారం ఉంటుంది. మొదటి రోజున సేవకుడికి పూల గుచ్చం ఇస్తారు. ఏమిస్తారు? బోకే ఇస్తారు. ఆ చివరి రోజున సేవకుడిని మరి శాలువా కప్పి సన్మానం చేస్తారు. సో నేను ప్రభుతో అంటున్నాను, పౌలు భక్తుడికి ఏమో బంధకాలు, శ్రమలు, ఉపేందర్కి ఏమో బోకేలు, శాలువాలు. నేను ఇంక ఎప్పుడు పౌల్లాగా ఎదుగుతాను, ఆ పౌల్లాగా ఎదిగిన తర్వాత ఇంకెప్పుడు యేసులాగా ఎదుగుతాను, నా జీవితంలో అలాంటిది నేను అసలు చేరగలనా అని నేను బాధపడేవాడిని. ఇంతవరకు మరి మేబీ 1-2-3 సార్లు నన్ను బెదిరించారు, చంపుతామన్నారు, కానీ ఒక్కడు నా శరీరం మీద దెబ్బ వేయలా. 28 ఏళ్ళైంది నేను క్రైస్తవున్నాయి. ఇంతవరకు నేను క్రైస్తవుని అయినందుకు నన్ను ఒక్కడు కొట్లా. రేపు కొడితే నో ప్రాబ్లం. కానీ నా బాధ ఏంటంటే పౌలుని ఎన్నిసార్లు కొట్టారు? మీరు 2 కొరింథీ 11 చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఆయనకు అన్ని బంధకాలు, అన్ని శ్రమలున్నా, అవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా ఆయన వెనుకంజ వేయలేదు. ఎందుకు వేయలేదు? నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. సో ఆయనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని పరిసమాప్తి చేయడానికి ఆయన ఎంతో నిష్ఠతో ప్రతిదానికి తెగించి ముందుకే వెళ్ళిపోయాడు, వేళ చెల్లించాడు. అందుకని అంటాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా యొక్క పరుగును కడముట్టించాను. మనం కాపాడుకోవాల్సినవి ఉన్నాయి, మనం కోల్పోవలసినవి ఉన్నాయి. మనము ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, పేరు ప్రతిష్టలు, హోదాలు ఇదిగా కాపాడుకోవాల్సింది. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాస సంబంధమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడి కొరకు మనము కాపాడుకోవాలి. ఇది చాలా అవసరం. నా భార్యతో నేను అప్పుడప్పుడు జోక్ చేసేవాడిని, నేను గవర్నమెంట్ సర్వెంట్ని కాదు, నేను రిటైర్ అవ్వను, నేను గాడ్ సర్వెంట్ని కనుక నాకు ఎప్పుడు మరి చివరి శ్వాస దాకా దేవుడు అనుమతిస్తే సేవే చేస్తాను. నీకు పెన్షన్ టెన్షన్ అవసరము లేదు, ఎందుకంటే నేను ఒకవేళ ఎప్పుడైనా రోగిగా మారి మంచాన పడితే నీకు బొత్తిగా ఏ మాత్రం చింత లేకుండా ఉండొచ్చు. శాల్వాల దుకాణం పెడతాను, శాల్వాలు అమ్ముకొని బతుకుతాను. అన్ని శాల్వాలు ఉన్నాయి. సో నాకు ఒక జీవితం, పౌలుకు ఒక జీవితం. అందుకనే పౌలు మరి ఆ స్థాయిలో ఉన్నాడు, మనం ఈ స్థాయిలో ఉన్నాం. నా నిష్ఠకు ఈ యొక్క లక్షణము చాలా అత్యవసరమైన లక్షణం. ఇది ఉంటేనే నిష్ఠ ఉన్నట్టు, ఇది లేకపోతే నిష్ఠ లేనట్టు. అండ్ ఈ యొక్క లక్షణంలో కూడా, వెల చెల్లించేటువంటి విషయంలో కూడా 2 రకాలుగా మనుషులు మనకు కనబడతారు. ఒకరు ఇంట్రెస్ట్ ని మాత్రం చూపిస్తారు, ఆసక్తిని చూపిస్తారు. ఒకరు రియల్ కమిట్మెంట్ ని చూపిస్తారు, అంటే నిజంగా వారు దానికి కట్టుబడి ఉన్నారు అనేది చూపిస్తారు. ఆసక్తి ఉన్నప్పుడు మనకు అన్ని అనుకూలంగా ఉంటే మనం పోయి చేస్తాం, కానీ మనము నిష్ఠతో ఉన్నప్పుడు అన్ని మనకు ప్రతికూలంగా ఉన్నా కూడా మనం పోయి చేస్తాం. నాకు అబ్బాయి రాసినటువంటి ప్రేమ లేఖ జ్ఞాపకం వస్తుంది. అమ్మాయికి రాశాడు, నీవు నా ప్రేయసివి, నీవు లేకుండా నేను ఉండలేను అని చాలా డైలాగులు రాసి ఆ తర్వాత చివరిలో 2-3 లైన్లు ఇట్లా రాశాడు. నీకోసం ఎత్తైన కొండలు ఎక్కుతా, నీకోసం లోతైన లోయలు దాటుతా, నీకోసం సముద్రాలు ఈదుతా, నీకోసం ఎడారుల్లో పడొస్తా, వచ్చే బుధవారం వర్షం పడకపోతే తప్పకుండా వచ్చి నిన్ను చూస్తా అన్నాడు. ఇది రాసి ఏమంటాడు, వచ్చే బుధవారం వర్షం పడకపోతే
ముందు చెప్పిందంతా ఏంటి? వేస్ట్. మనం కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు మనస్సు పెట్టము. ఆయన పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు అన్నాడు. అంటే మీరు స్తుతించేది వాక్యానుసారంగా, మీరు స్తుతించేది మీ యొక్క అవగాహనలో ఉండి దానికి మీరు ఏకీభావాన్ని చూపిస్తూ అప్పుడే దేవుడికి ఆ రకంగా చేయాలి. కానీ చాలా సార్లు అనాలోచితంగా నోటికి వచ్చిందల్లా పలికేస్తాం. ఎవరో పలుకుతుంటే నేర్చుకుంటాననుగా చెప్పేస్తుంటాం. కానీ దాంట్లో అర్థం లేకుండా మనం చేసినప్పుడు ఆ బాబు చేసినట్టే ఉంటుంది మనకు. మూడో దాంట్లోనికి మనం వెళ్ళిపోదాం. మూడవది ఏంటి? నమ్మకంగా ఉంటారు. కమిట్మెంట్ ఇస్ క్రెడిబుల్. నిష్ట కలిగినటువంటి వారు నమ్మకంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పరు, మడివెదిప్పరు, అండ్ వారు వెనుకంజ వేయరు. నా క్రైస్తవ జీవితంలో 28 సంవత్సరాలు అవుతుంది క్రైస్తవున్నాయి. మరి దాంట్లో చాలా దేశాలకు వెళ్ళినా ఇప్పటి వరకు ఒక వ్యక్తి మీద ప్రసంగం నేను వెళ్ళలేదు. మరి ఆ వ్యక్తి బైబిల్లో చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడ్డు. కొంత స్పేస్ మాత్రమే ఆయనకి ఇవ్వబడింది. కానీ ఆయన చేసిన పని మాత్రం చాలా ప్రశంసనీయమైనది. ఆయన భార్య చెడ్డ పని చేసి పాపులర్ అయిపోయింది. ఈయన మంచి పని చేసి కూడా అన్పాపులర్ గానే ఉన్నాడు. వాళ్ళిద్దరు ఎవరో పేర్లు చెప్పగలరా? వీళ్ళిద్దరు పాత నిబంధనలో ఉంటారు. భార్య చెడు చేసి పాపులర్ అయిపోయింది. భర్త మంచి చేసి కూడా ఇంకా పేరు మోయలేదు. బహుశా ఆయన పేరు మీలో అందరికి కూడా తెలుసో లేదో. ఆమె పేరు బత్షెబా. ఆయన పేరు చెప్పండి. ఆయన పేరు చెప్పండి. ఊరియా. ఒకళ్ళిద్దరు చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ తలదించుకుంటున్నారు. సో బత్షెబా దావీదుతో పాపం చేసింది. మనకు ఆ స్టోరీ తెలుసు. దావీదుకు మరి ఆమె వర్తమానం పంపింది ఆ తర్వాత, నేను నీ యొక్క బిడ్డతో గర్భము దాల్చాను అని. అప్పుడు దావీదు వెంటనే ఆలోచించి ఒక కుట్ర పన్నాడు. బత్షెబా భర్త అయినటువంటి ఊరియా యుద్ధంలో ఉంటే అతన్ని వెనక్కి పిలిపించాడు. అతడు వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినప్పుడు దావీదు అతన్ని పిలిచి పరామర్శించి ఆ రోజు అతన్ని ఇంటికి వెళ్ళి మరి విశ్రాంతి తీసుకోమన్నాడు. కానీ బైబిల్ మనకేం చెప్తుంది? ఊరియా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోకుండా రాజన్ నగరు దగ్గర ఆ పరివారము, అక్కడున్న పరివారంతో పడుకున్నాడు. మరుసటి రోజున దావీదు ఊరియాని పిలిచి ఎందుకు పోలేదంటే చాలా గొప్ప మాటలు ఊరియా చెప్పాడు. వాటిని ఇప్పుడు వివరించడానికి నాకు సమయం సరిపోదు. 3 ముక్కల్లో చెప్తాను. మొట్టమొదట ఊరియా ఒక మాట అన్నాడు, నా దేవుని మందస్సము మరి బయట ఉన్నప్పుడు నేను పోయి నా భార్యతో పరుండి ఎలా సుఖించగలను? దాంట్లో ఊరియా మనకు నేర్పే విషయం ఏంటంటే దేవుడి యొక్క విషయాలే. యేసు ప్రభు చెప్పినట్లు మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతికేటువంటి వానిగా ఊరియా మనకు కనబడతాడు. రెండవది ఫిలిప్పీ 2:21లో అపోస్తలుడైన పౌలు అంటాడు, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఊరియా సొంత కార్యాలకు విలువనివ్వడు, దేవుడి కార్యాలకు విలువనిస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, మందసం బయట ఉన్నప్పుడు నేను పోయి ఏ రకంగా సుఖిస్తాను. రెండవది ఆయన అన్నాడు, నా యొక్క అధిపతి అయినటువంటి యోవాబు, నా యొక్క తోటి యోధులు రక్తం కారుస్తున్నప్పుడు, యుద్ధంలో ప్రాణాలు పెట్టి పోరాడుతున్నప్పుడు నేను పోయి నా భార్యతో ఎలా సుఖిస్తాను? సో నా తోటి సైన్యానికి నేను ఇవ్వగలిగినటువంటి గౌరవం ఏంటంటే వారు శ్రమిస్తున్నప్పుడు నేను కూడా శ్రమలో పాలి భాగస్తునిగా ఉంటాను. రాజుగారు పిలిచారు కనుక వచ్చాను, వెంటనే అనుమతిస్తే వెనక్కి వెళ్ళిపోతాను. నేను వచ్చింది ఇంటికి పోవడానికి కాదు, నేను వచ్చింది బత్షెబా గురించి బైబిల్ ఏం చెప్తుందండి? అందమైనటువంటి స్త్రీ. ఎంత అందమైందంటే ఆమెలో ఎంత సౌందర్యం, ఆకర్షణ ఉందంటే దేవుని యొక్క హృదయానుసారుడిగా పేరుగాంచినటువంటి దావీదు యొక్క హృదయాన్ని దేవుడి మీద నుండి తన మీదకి మళ్లింప చేసుకోగలిగినంత అట్రాక్షన్ బత్షెబాలో ఉంది. అంత అందగత్తెను కొన్ని వారాలు మాసాలు తన భర్త అయినటువంటి ఊరియా చూడకుండా చూచే అవకాశం డైరెక్ట్ గా రాజు ద్వారానే ఇవ్వబడినా కూడా ఇంటికి వెళ్ళలేదంటే ఆయన ఎంత నిష్ట కలిగినటువంటి మనిషి ఒకసారి ఆలోచించండి. ఈ రోజున ఎంతో మంది క్రైస్తవులు ఆరోగ్యంగా ఉంటారు, బాగా కొవ్వుబట్టి ఉంటారు, వారి సొంత పనులు నగరానికి వెళ్ళి చేసుకోవడానికి అనవసరంగా సిక్ లీవ్ పెడతారు. సిక్ లీవ్ ఎప్పుడు పెట్టమని ప్రభుత్వం చెప్తోంది? మీకు సిక్నెస్ ఉన్నప్పుడు పెట్టమంటుంది. మీరు బాగా కొవ్వు పట్టి ఉండి పనులు చేసుకోవడానికి సిక్ లీవ్ పెడుతున్నారు అంటే అది అబద్ధం కాదా? మోసం కాదా? నేను కూడా బ్యాంకులో పనిచేశాను, ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. నేను నా బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పేవాడిని, నా సిక్ లీవ్ వాడుకుంటాను, నాకు సిక్నెస్ లేదు, మరి మీరు సిక్ లీవ్ ఇస్తారో లేకపోతే క్యాజువల్ లీవ్ ఇస్తారో డిసైడ్ చేసి ఇవ్వండి అంటే ఆయన నవ్వేవాడు. ఎందుకంటే ఆయన నాస్తికుడు, ఆయనకి నా ప్రిన్సిపల్ మొదట్లో అర్థం కాలేదు. తర్వాత ఆయన అందరూ చేస్తారు కదా, నువ్వు ఎందుకు చేయవంటే అందరూ ఒక టైపు, నేను
ఇంకో టైపు. నువ్వే టైప్ అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభువుని గురించినటువంటి సువార్త చెప్పడానికి అవకాశం వచ్చింది. నేను ఏ టైపు అని. సో ఈ రకంగా దేవుడు వాక్యంలో మనకు వీరిని ఎందుకు పెట్టాడు అంటే వారి ద్వారా మనం నేర్చుకోవడానికి. మూడవది, నా యొక్క ఇశ్రాయేలు వారు, యూదా వారు అంటే నా దేశ ప్రజలందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నప్పుడు నేను పోయి ఎలా సుఖిస్తాను అని అన్నాడు. నమ్మకమైనటువంటి వాడు తన సుఖానికి ప్రాధాన్యతనివ్వడు, నమ్మకమైనటువంటి వాడు తన సౌకర్యానికి ప్రాధాన్యతనివ్వడు, నమ్మకమైనటువంటి వాడు కేవలం దేవుడి సంకల్పానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తాడు. నిష్ఠలో అది ఒక లక్షణం. 4వ దాంట్లోనికి వెళ్ళిపోదాం. కమిట్మెంట్ ఇస్ క్రైస్ట్ లైఫ్. ఈ నిష్ఠకు మన నమూనా, మన మాదిరి, మన యొక్క ఉదాహరణ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకడానికి పిలువబడ్డాం. 1 పేతురు 2:21 తర్వాత చదువుకోండి. ఆయన నడిచిన మార్గంలో, ఆయన అడుగు జాడల్లో, ఆయన మాదిరిని అనుసరిస్తూ మనం నడుచుకోవడానికి పిలువబడినట్లు బైబిల్ మనకి చెప్తోంది. కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. హెబ్రీ 10:7 ప్రకారం యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయన రకంగా తండ్రి అయిన దేవుడితో చెప్తున్నాడు, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నీ చిత్తమును చేయుటకే నేను వచ్చి ఉన్నాను అని అంటాడు. సో యేసు మొదట ఊపిరి తీసుకున్నప్పటి నుండి సిలువలో తన ప్రాణం అప్పగించి చివరి ఊపిరి వదిలేసేంత వరకు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలము తండ్రి అయినటువంటి దేవుడి చిత్తాన్ని మాత్రమే చేశాడు. సో నాకు యేసు ప్రభు మాదిరిగా ఉన్నాడు అని అంటే నేను దేవుని చిత్తమేంటో వాక్యంలో గ్రహించి దానికి నన్ను నేను అప్పగించుకొని ఆ ప్రకారమే నా జీవితంలో ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని చేయడానికి నన్ను నేను పురికొల్పుకోవాలి. యవనస్తులు మన మధ్యలో ఉన్నారు కనుక ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను. యేసు ప్రభు 12 ఏళ్లు దాటినటువంటి బాలుడిగా ఉన్నప్పుడు ఆయన గురించి బైబిల్ మనకి ఏం చెప్తోంది? ఆయన పెద్దవాడైపోయాడు. యూదుల మధ్యలో ఒక సాంప్రదాయం ఉంటుంది. యూదులుగా ఉన్నటువంటి యేసు ప్రభు దానికి లోబడ్డాడు. దాన్ని బార్ మిట్జ్వా అంటారు. బార్ మిట్జ్వా అంటే సన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్, ఆజ్ఞలకు కుమారుడు. 12 ఏళ్లు దాటిన తర్వాత ఇక ఆ బిడ్డ తన యొక్క జీవితానికి దేవుడికి తానే బాధ్యుడు. తల్లిదండ్రులు అతన్ని ఇక ఈ రకంగా ఆ రకంగా ఉండమని చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా బైబిల్ చెప్పేదేంటి? అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు, తన తల్లికి తండ్రికి లోబడ్డాడు, వారు చెప్పినట్టు ఆయన నడుచుకున్నాడు. ఎందుకంటే యవనస్తులుగా ఉన్నటువంటి మీకు అందరికీ మీ తల్లిదండ్రిని గౌరవించి సన్మానించి వారు దేవుడి వాక్యం మీకు చెప్పినప్పుడు, దేవుడి విధానం మీకు నేర్పినప్పుడు అది మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు దేవుడికి భయపడే వ్యక్తులైతే ఆ రకంగా వారికి లోబడి దేవుడిని గణపరిచే వారిగా మీరు ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఆ రకంగా ఉండరు. ఇక్కడైతే మ్యూజిక్ వాయిస్తారు, ఇక్కడైతే పాటలు పాడతారు, ఇక్కడైతే కొరియోలు చేస్తారు. కానీ ఇంట్లో తల్లంటోంది, స్టేజ్ ఎక్కిన కొడుకు కొరియో చేస్తున్నాడు, ఇంట్లో మాత్రం కొరియో పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కొరియో పెడుతున్నాడు. నా పాప స్టేజ్ మీద అయితే ఏంజిల్, ఇంట్లో fill in the blanks, devil. నా తల్లిదండ్రులు ఈ రకంగా సేవకులకు సాక్ష్యాలు ఇస్తుంటే సేవకులకు బాధ కలగదా? సో మీ ప్రభు, యవనస్తులారా, మీ ప్రభు ఏ రకంగా తల్లిదండ్రులకు లోబడి బ్రతికాడో ఆయన జీవితాన్ని మీకు మాదిరిగా ఉంచాడు కనుక ఆ రకంగా మీరు కూడా ఉండటం అవసరం. లూకా 2:49లో యేసు ప్రభు మరి దేవుని యొక్క పనుల మీద ఉన్నట్లు దేవాలయంలో ఉండి దాన్ని 3 దినాలు విడిచిపెట్టకుండా బోధకుల మాటలు జాగ్రత్తగా వింటూ బోధకులను ప్రశ్నలు అడుగుతూ ఆయన వారికి ఉత్తరాలు ఇస్తూ చక్కగా గడుపుతున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఈ సందర్భాన్ని, సన్నివేశాన్ని. ఈ రోజున చాలా మంది పెద్దలు కూడా సేవకుల దగ్గరికి వచ్చి ఆత్మ సంబంధమైన పాఠాల గురించి, సత్యాల గురించి, సంగతుల గురించి మాట్లాడేటువంటి సంభాషణలో చాలా అరుదు. ఏదో ఆదివారం వస్తారు, సభకు వస్తారు, చెప్పింది వింటారు, కాసింత నోట్స్ రాసుకుంటారు, వెళ్ళిపోతారు. దాంట్లో డౌట్ గానే ఉంటుంది, దాంట్లో క్వశ్చన్ గానే ఉంటుంది. ముందుకు రారు, అడగరు. కానీ ప్రభు అయినటువంటి యేసు చూడండి, వారి బోధ విన్నాడు. 3 దినాలు భోజనం చేశాడో లేదో బైబిల్ మనకి చెప్పట్లేదు. వారి బోధ విన్నాడు, వారిని అడుగుతున్నాడు, వారికి చెప్తున్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి వారు ఆశ్చర్యపోయారు. సో యేసు దేవుడి పని ఎప్పటి నుండి మొదలు పెట్టాడు? 12 ఏళ్ల వయసు నుండే. నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా. అండ్ ఆయన యొక్క శిష్యులను ఎంతగా ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు. వారు అన్ని వదిలి ఆయన దగ్గరికి వచ్చారు కనుక ఆయన కూడా వారి కోసం అన్ని వదిలేసి తన ప్రాణాన్ని బలిగా అర్పించేశాడు. యోహాను 13:1 ప్రకారం. సో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ద్రోహం చేయడు. అండ్ ఆయన మనకు ఏమీ తక్కువ చేయడు. దానికి నేనే ఒక ఉదాహరణ.
నేను నా భార్య ఇద్దరము విదేశాల్లో ఉద్యోగాలు వదిలేసాము. 5 దేశాల్లో ఉండే యోగ్యత దేవుడు మాకు ఇచ్చినా మేము వాటిలో ఉండలేదు. ఎందుకంటే భారతదేశంలోనే ఉండమని ప్రభు ఇచ్చిన ప్రేరేపణ పిలుపుని బట్టి భారతదేశానికి వచ్చాము. అండ్ ఈ దేశానికి వచ్చి కూడా ఇప్పుడు దాదాపు 18 ఏళ్ళు అయిపోయింది. ఈ దేశంలో విశ్వాసంతో కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడి సేవ చేస్తున్నాం. మాకేమి దేవుడు తక్కువ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు మన యొక్క కావాల్సినటువంటి గొంతెమ్మ కోరికలు, ఏం కోరికలు అంటారు, గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడు, కానీ క్రీస్తునందు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మనకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ రోజున మేము మరి అలాంటి ఒక చిన్న పరిచర్య ఉత్తర భారతదేశంలో మొన్నటిదాకా 40 మంది మిషనరీలను సపోర్ట్ చేయడానికి మా సంఘము 250 మంది. ఆ 250 మంది సంఘము ఉత్తర భారత్ లో 40 మంది మిషనరీలకు నెలకు ₹1,00,000 ఇచ్చి సపోర్ట్ చేయడానికి ఒక్కరిని మేము అడగకుండా దేవుడు సహాయం చేస్తాం. అండ్ టెలివిజన్ ప్రోగ్రామ్ కి 10 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు నేను ఎప్పుడు ₹1 ఒక్కరిని కానుకగా ఇవ్వండి, స్పాన్సర్ చేయండి, మీరు స్పాన్సర్ చేస్తే నేను మీకోసం ప్రార్థన చేస్తా, నేను మీకోసం ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుండి మీకు బ్లెస్సింగ్ పంపుతాడు అని మోసం చేయండి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును అన్నది యథార్థం. దాన్ని నమ్మితే దేవుడు చేసి చూపిస్తాడు. సో దేవుడు మనకేమి కొదవ చేయడు. మీ అయ్యగారు కూడా అలాంటి సాక్ష్యం చెప్తారని నేను అనుకుంటున్నాను. మన మధ్యలో దైవ సేవకులు మరి నాకన్నా గొప్ప అనుభవం అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో సభల్లో వాక్య పరిచయం చేసినటువంటి మొండితోక సుధాకర్ గారు ఉన్నారు. వారిని అడిగితే వారు ఎన్నో చెప్తారు. ఎందుకంటే వారిని కూడా ఇలాంటి విశ్వాస పరిచర్యే. ఎప్పుడూ ఒక మనిషి ముందు చేయి చాచకుండా, ఎప్పుడూ ఒక మనిషికి అవసరాలు చెప్పకుండా దేవుడి మీద ఆధారపడి చేసేటువంటి సేవలు. సో మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రభువునే మాదిరిగా పెట్టుకోండి. అండ్ ఆయన మీ లైఫ్ ద్వారా ఎన్ని కార్యాలు చేస్తాడో మీరే చూస్తారు. ముగింపులోనికి మనం వచ్చేద్దాం. చివరి విషయం ఏంటంటే కమిట్మెంట్ యాజ్ ఎ కమిషన్. దీంట్లో ఒక ఆదేశం ఉంది, నిష్ఠలో ఒక ఆదేశం ఉంది. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. సో మనము శిష్యులం అయితే మనం ఇతరులను శిష్యులముగా చేయగలము. మనము సాక్షులం అయితే మనం ఇతరులకు సువార్తను చెప్తాము. అవునా కదా? ఎస్ ఆర్ నో? హలో, నాతోనే ఉన్నారు? నాకన్నా ముందు వెళ్ళిపోయారా, లేకపోతే నా వెనకబడిపోయారా? సో మీరు ఎంతమందికి సాక్ష్యం చెప్తున్నారు? ఎంతమందికి యేసు ప్రభువును పరిచయం చేస్తున్నారు? ఎంతమందికి దేవుడి యొక్క విషయాలు తెలియజేస్తున్నారు? ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వారికి చాలా మందికి దేవుడు తెలియదు, యేసు ప్రభు అంటే పరిచయం లేదు, దేవుని యొక్క వాక్య సత్యము వారికి అందుబాటులో లేదు, వారు ఎప్పుడు వినలేదు, వారు ఎప్పుడు చదవలేదు, వారు ఎప్పుడు గ్రహించలేదు. కనుక దీన్ని మన దగ్గర పెట్టుకుని మనం ఊరుకుంటే అన్యాయం చేసినట్టు. సో తప్పకుండా మనం వారి దగ్గరికి వెళ్ళాలి, వారికి చెప్పాలి, వారికి చెప్పి వారి కోసం ప్రార్థన చేయాలి. సో మనం ఈ లోకంలో ఎందుకున్నామో తినడానికి, తాగడానికి, చదువుకోవడానికి, ఆ తర్వాత ఉద్యోగం చేయడానికి, సంపాదించడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కట్టడానికి, వారిని పెంచడానికి, వారికి పెళ్లిళ్ళు చేయడానికి, తర్వాత తాత అవ్వ అయి ఒక రోజు చచ్చి పాతి పెట్టబడ్డానికి కాదు. ఎందుకున్నాం ఈ లోకంలో? దేవుడి పనులు చేయడానికి. నయమాను అనేటువంటి ఒక దేశపు సైన్యాధికారికి సువార్త చెప్పినటువంటి అమ్మాయి పేరేంటో మీకు తెలుసా? తెలీదు. నయమాను సువార్త చెప్పినటువంటి అమ్మాయి పేరు ఏమా? చిన్నది, అంతే, పేరు లేదు. కానీ ఆ చిన్నది పరాయి దేశంలో పరాయి ప్రభుత్వం కింద ఒక పెద్ద రాజు తర్వాత అంత హోదా ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ఉండి ఆయనకు ఎందుకు సువార్త చెప్పింది? ఒకే ఒక కారణం, తన యజమాని కుష్ఠుతో బాధపడుతున్నాడు, చాలా మదన పడుతున్నాడు, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. మరి మన చుట్టూ ఉన్నటువంటి వారు దానికన్నా భయంకరమైనటువంటి కుష్ఠుతో నాశనపు మార్గంలో నరకపు అంచుల్లో వేలాడుతున్నారు. మనం చూసి వారిని అట్లా పోనిస్తామా? ఈరోజు సభ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుండి బయటికి పోతున్నప్పుడు ఒకరి ఇల్లు తగలబడింది, ఒక చిన్న బుడ్డోడు అక్కడ ఆడుకుంటున్నాడు, మీరు వెంటనే పరుగులు తీసి వాడు మంటల్లో పడిపోకుండా వాడిని బయటికి లాగరా? మరి అది చేసినప్పుడు నిత్యాగ్నిలోనికి వెళ్ళేటువంటి వారు ఎంతో మంది ఉన్నప్పుడు వారిని బయటికి లాగాల్సినటువంటి పని మనది కాదా? యూదా పత్రికలో అది రాయబడలేదా? సో మనం ఏం చేయాలి? ఈ పనిని మనదిగా చేసుకోవాలి. లెనిన్ అంటే నాకు కొన్ని విషయాల్లో ఇష్టము, కొన్ని విషయాల్లో ఇష్టం లేదు. గొప్ప కమ్యూనిస్టు నాయకుడు, చాలా ఘోరాలు చేశాడు, బట్ అట్ ద సేమ్ టైం గొప్ప ప్రిన్సిపల్స్ తన కమ్యూనిస్టులకు నేర్పాడు. ఆయన 4 టోటల్స్ అనేటువంటి దాన్ని 1900 మొదట్లో
మొదట్లో లండన్కి వచ్చినప్పుడు 10 మంది కూడా లేరు ఆయన శిష్యులు, వారికి నేర్పించాడు. దాంట్లో పనిని పూర్తిగా అంగీకరించండి, పనికి పూర్తిగా సమర్పించుకోండి, పనిలో పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండండి, పని కొరకు పూర్తిగా కృషి చేయండి అని చెప్పాడు. సో ఈ 4 నేను నేర్చుకున్నాను. నా దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞకు నేను పూర్తిగా లోబడతాను, దాన్ని పూర్తిగా అంగీకరిస్తాను, దానికి పూర్తిగా లోబడతాను, దానికి పూర్తిగా క్రమశిక్షణ కలిగి ఉంటాను, అండ్ దాని కొరకు 6 నిమిషాలు పూర్తిగా కృషి చేస్తాను. లెనిన్ చెప్పినటువంటి మాటలు కమ్యూనిస్టులు విని 60 ఏళ్ల కాలంలో మరి కమ్యూనిజంని ప్రపంచంలో 300 దేశాలకు తీసుకెళ్లారు. కానీ క్రైస్తవులు 2000 సంవత్సరాలుగా క్రీస్తు చెప్పినటువంటి ఆదేశాన్ని వింటున్నారే తప్ప దాన్ని ఇంకా చాలా స్థలాలకు తీసుకెళ్ళట్లేదు. సో ఆలోచించండి, అండ్ దీని గురించి మన బాధ్యతను మనము గుర్తిద్దాం. నిష్ఠ లేకపోతే ఏం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు, ఇలాగే బతకొచ్చు కదా, ఉండిపోవచ్చు కదా అని. ఒక ఆయన, ఈ కథతో నేను ముగిస్తాను, ఒక ఆయన తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. సో ఇంకొక ఆయన వచ్చేసి బేరం ఆడాడు. బేరం ఆడినప్పుడు ఇద్దరు కాసేపు బేరం ఆడుకున్నాక ఒక షరతు పెట్టి ఇతడు అతనికి అమ్మేశాడు. అతడు కొనుక్కున్నాడు, కొనుక్కొని వెళ్ళిపోయాడు. సో అతడు ఈ ఇంట్లో మకాం మార్చుకున్నాడు. 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ల తర్వాత పాత ఓనర్ వెనక్కి వచ్చి ఈ కొత్త ఓనర్తో అంటున్నాడు, అప్పుడు డబ్బు లేక అమ్ముకున్నాను, ఇప్పుడు బాగా డబ్బు ఉంది, నా ఇల్లు నేను వెనక్కి కొనుక్కుంటాను, నాకు ఇచ్చేయమన్నాడు. అతడు అన్నాడు, లేదు, నేను నా కుటుంబం సెటిల్ అయిపోయింది, ఇప్పుడు ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. సరే, మంచిగా చెప్తున్నాను, మర్యాదగా చెప్తున్నాను, ఇల్లు ఇస్తావా లేదా? ఇవ్వను అన్నాడు. వెళ్ళిపోయాడు. సాయంత్రం గోరపట్ట భుజాలు వేసుకుని వచ్చాడు. లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మర్చిపోయావు, మన ఇద్దరం అగ్రిమెంట్ లో రాసుకున్నాం, ఇల్లంతా నీది, ఇంటిలో గోడ మీద మేకు నాది. నీకు తెలిసేమో కదా. వెరీ గుడ్. మళ్ళీసారి వినండి, రోజు తిన్న అన్నమే తింటారు. సో మళ్ళీసారి వీటి ఏం ప్రాబ్లం లేదు. సో మేకు నాది అని లోపలికి వెళ్ళాడు. చచ్చిన కుక్క శవాన్ని సంచిలో నుండి తీసి మేకుకు తగిలించి బయటికి వెళ్ళిపోయాడు. నా ఇంట్లో ఏం పెడుతున్నావు అంటే, నీ ఇల్లు, నా మేకుకు నేను తగిలించుకున్నాను అన్నాడు. సో పెద్దల దగ్గరికి వెళ్తే పెద్దలు అన్నారు, పత్రాలు చూసి ఇద్దరు రాసుకున్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు, దీంట్లో మేమేమీ చేయలేము. ఒక రోజు అయిపోగానే 2వ రోజుకి చచ్చిన కుక్క శవము కంపు కొడుతుంటే ఇంట్లో వారు ఉండలేక బయటికి పరుగు తీసి వీటి దగ్గరికి వచ్చి, నీ ఇల్లు నీవు కొనుక్కోర బాబు అని లబోదిబోమన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, ఎఫెసీ 4వ అధ్యాయంలో, అపవాదికి చోటివ్వకుడి. యేసుకు మిమ్మల్ని మీరు కంప్లీట్ గా అప్పగించుకొని నిష్ఠతో బ్రతకపోతే అపవాదికి చోటివ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ. అండ్ ఆ రకంగా ఇచ్చి నశించిన వారు వాక్యంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. ఆ స్థితిలోనికి మనం ఎవరము వెళ్లకుండా ఉండాలంటే మనమందరం కూడా మన ప్రభు అయినటువంటి క్రీస్తుకు కట్టుబడి ఆయన కొరకు మనం మన జీవితాన్ని సమర్పించుకుంటాం.